నమస్కారం. జై తెలుగు తల్లి టీవీ వీక్షకులకు స్వాగతం. దయచేసి జై తెలుగు తల్లి టీవీని సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి. స్వయంగా ఆంజనేయ స్వామి వారే ఒక యంత్రంలో ప్రకటమైన మహామహిమాన్వితమైన క్షేత్రం గురించి తెలుసుకుందాం. యంత్రోద్ధారక హనుమ చిత్రపటం ఇంట్లో ప్రతిష్ఠించి మహామహిమాన్వితమైన యంత్రోద్ధారక హనుమత్ స్తోత్రం భక్తి శ్రద్ధలతో సంపూర్ణ విశ్వాసంతో పూజిస్తే ఎంతటి కష్టాన్నైనా తొలగిస్తాడు. హనుమంతుని ఎన్నో రూపాలను చూస్తుంటాం. పంచముఖ హనుమంతుడని, సప్తముఖ హనుమంతుడని, బాల హనుమంతుడని, ధ్యానాంజనేయుడని ఇలా ఎన్నో రకాల రూపాలతో ఆంజనేయుని ఆలయాలు నిత్యం దర్శిస్తాం. కానీ హనుమంతుడు తనకు తానుగా ఒక యంత్రానికి బద్ధుడై యంత్ర స్వరూపంగా దర్శనమిచ్చే అరుదైన ఆలయం యంత్రోద్ధారక హనుమంతుని గుడి. మధ్వ సాంప్రదాయానికి కర్ణాటక ప్రాంతం పుట్టినిల్లు. 15వ శతాబ్దంలో సాళ్వ నరసింహరాయల పరిపాలనా కాలంలో వ్యాసరాయలు అనే ఒక గొప్ప తాత్వికుడు, మధ్వాచార్యుడు, హనుమద్భక్తుడు ఉండేవాడు. అతను భారతదేశమంతటా సంచరించి 732 హనుమంతుని ఆలయాలను ప్రతిష్ఠించాడు. వాటిలో మొదటిది తుంగభద్రా తీరాన హంపి దగ్గర గల చక్రతీర్థంలోని ఈ యంత్రోద్ధారక హనుమంతుని ఆలయం. యంత్రోద్ధారక హనుమంతుడు ఎలా వెలిశాడో తెలుసుకుందాం. వ్యాసరాయరు గొప్ప హనుమద్భక్తుడు. అతను హనుమంతుని బొమ్మను ఒక బొగ్గుముక్కతో గీసి ఆ రూపాన్ని పూజించేవాడు. ఒకనాడు హంపి క్షేత్రంలో తుంగభద్రా నదీ తీరాన చక్రతీర్థంలో ఒక బండరాయి పైన ఆంజనేయుని బొమ్మను యథావిధిగా బొగ్గుతో గీశాడు. పూజ చేస్తుండగా ఉన్నట్టుండి ఆ బొమ్మ నిజమైన కోతిలా మారి బండరాయి నుండి బయటికి దూకి వెళ్ళిపోయింది. ఇలా 12 రోజులు జరిగింది. ఇక వ్యాసరాయలు అలసిపోయి ఈ పరీక్ష నుండి కాపాడమని ఆంజనేయ స్వామినే ప్రార్థించాడు. వ్యాసరాయల ప్రార్థనకు కరిగిన ఆంజనేయుడు తనంతట తానుగా ధ్యానంలో వ్యాసరాయలుకి ఆంజనేయ యంత్రాన్ని తెలిపి యంత్రానికి బద్ధుడై అందులో కూర్చున్నాడు. అంతకుముందు బండరాయి నుండి తప్పించుకున్న 12 కోతులను యంత్రానికి చుట్టూతా ఉంచాడు. ఈ విధంగా యంత్రోద్ధారక హనుమంతునిగా ఆంజనేయ శక్తి అక్కడ నిక్షిప్తమై ఉంది. శ్రీ యంత్రోద్ధారక హనుమత్ స్తోత్రం రోజుకొకసారి వింటే చాలు మీ ఆరోగ్యంలో ఉన్న ఎటువంటి లోపాలనైనా నయం చేయగలదని వ్యాసరాయలు చెప్పారు. విజయనగర సామ్రాజ్య రాజధాని హంపీలోని యంత్రోద్ధారక హనుమాన్ ఆలయం విరూపాక్ష ఆలయానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఒక కొండపై ఉంది. రామాయణ కాలంలో శ్రీరాముడు, హనుమంతుడు తొలిసారి కలిసిన ప్రదేశం ఇదేనని భక్తుల నమ్మకం. శ్రీవ్యాస తీర్థ విరచిత యంత్రోద్ధారక హనుమత్ స్తోత్రం నమామి దూతం రామస్య సుఖదం చ సురద్రుమం పీనవృత్త మహాబాహుం సర్వశత్రు నివర్హణం నానారత్న సమాయుక్త కుండలాది విభూషితం సర్వదాభీష్టదాతారం సతాం వై దృఢమాహవే వాసినం చక్రతీర్థస్య దక్షిణస్థగిరౌ సదా తుంగాంబోధితరంగస్య వాతేన పరిశోభితే నానాదేశాగతై సద్భిః సేవ్యమానం నృపోత్తమై ధూపదీపాది నైవేద్యై పంకాద్యైశ్చ శక్తితః భజామి శ్రీహనుమంతం హేమకాంతి సమప్రభం వ్యాసతీర్థయతీంద్రేణ పూజితం ప్రణిధానతః త్రివారం యః పఠే నిత్యం స్తోత్రం భక్త్యా ద్విజోత్తమః వాంఛితం లభతే భీష్టం షణ్మాసాభ్యంతరే ఖలు పుత్రార్థీ లభతే పుత్రం యశోర్థీ లభతే యశః విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనం సర్వతా మాస్తు సందేహో హరిః సాక్షి జగత్పతిః యః కరోత్యత్ర సందేహం స యాతి నరకం ధ్రువం. ఇది శ్రీవ్యాసతీర్థ విరచితం యంత్రోద్ధారక హనుమత్ స్తోత్రం సంపూర్ణం. యంత్రోద్ధారక హనుమంతుని ఆలయం ఒక చిన్న కొండ మీద నిర్మింపబడి ఉంది. అక్కడ మహాపురుషుడైన వ్యాసరాయని ఆధ్యాత్మిక శక్తి ఇప్పటికీ తిరుగాడుతున్న అలౌకిక అనుభూతి భక్తులకు కలుగుతుంది. కర్ణాటక రాష్ట్రంలో బళ్ళారిలోని హోస్పేటలో గల చక్రతీర్థంలో యంత్రోద్ధారక హనుమంతుని ఆలయం ఉంది. హంపి నుంచి ఇది 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జై శ్రీరామ్, జై హనుమాన్ ఉంది. నమస్కారం. జై తెలుగు తల్లి టీవీ వీక్షకులకు స్వాగతం. దయచేసి జై తెలుగు తల్లి టీవీని సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి.